ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషుల పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. I have refused him, for the Lord seeth not as man said. For man looked on the outward appearance, but the Lord looked on the heart. యెహోవా దేవుడు సమూయేలు ప్రవక్తకు ఒక పనిని అప్పగించాడు. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవీయగా, అప్పుడు సమూయేలు పోయి యెషయి కుమారులైన వారిని పిలిపించి వారిలో ఉన్న గుణాలను బట్టి దేవుడు వారిని అభిషేకించమన్నాడు అని అనుకున్నప్పుడు దేవుడు ఇలా సెలవిచ్చారు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. యెషయి కుమారులలో కడసారివాడు అయిన గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. అతనిని అభిషేకించమని దేవుడు సమూయేలుకు సెలవిచ్చాడు. దేవుని చేత ప్రత్యేకింపబడినవాడు, ఎన్నుకోబడినవాడు, అభిషేకం పొందినవాడు దావీదు. కానీ దావీదు ఒకానొక దినమున ఆయన చేయవలసిన పనిని, అంటే రాజ్యములో యుద్ధము జరుగుచుండగా యుద్ధమునకు వెళ్లకుండా ప్రొద్దుగుంకు వేళ మిద్దె మీద నడుచుచు చూడకూడని ఒక దృశ్యమును చూచాడు. స్నానము చేయ ఒక స్త్రీ కనబడింది. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి ఆమె ఎవరు అని తెలుసుకొనుటకు ఒక దూతను పంపించాడు. అంతేకాదు ఆమెను రాజనగరికి రప్పించి ఆమెతో పాపము చేశాడు. ఆ పాపమును కప్పుకొనుటకు అబద్ధాలు ఆడాడు, మోసాలు చేశాడు. పొరుగు వానిదగు దేనిని ఆశించకూడదు అని తెలిసి కూడా పరాయి స్త్రీని ఆశించాడు. చివరకు హత్య చేయుటకు కూడా వెనుతగ్గలేదు. దావీదు బాహ్య రూపమును లక్ష్యపెట్టాడు. ఆమె బహు సౌందర్యవతి కనుక తనది కాని దానిని ఆశించాడు. ఒక చిన్న నేత్రాశ దావీదుతో ఎంత పెద్ద పాపము చేయించింది. నేత్రాశతో శరీరాశనికి ఆశ వచ్చింది. శరీరాశ, జీవపు డంబము, ఇవన్నీ మన జీవితాల్లో లేకుండా చూసుకోవాలి. పైకి ఇంపుగా కనబడు వాటిని ఎప్పుడూ నమ్మకూడదు. జాగ్రత్త కలిగి జీవించాలి. దేవుడు హృదయ సౌందర్యాన్ని చూచాడు దావీదులో, కానీ దావీదు బాహ్య సౌందర్యాన్ని చూచాడు. మనము కూడా దేవుని భయం కలిగి జీవించాలి. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరి చేసుకొని నాయనా నీ యందు భయభక్తులు కలిగి పాపము చెంతకు చేరకుండా నాయన మీ ఆజ్ఞలను అనుసరిస్తూ నాయనా ప్రతి ఒక్క చిన్న పాపము నుంచి కూడా తొలగింపబడి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమునకు దూరముగా ఉండి మీ పైన ఆనుకొని మీ మీద భారం వేసి నాయనా వారి జీవితాలను సరిచేసుకొని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.